రాయపాటి రంగారావు. ఈ రాయపాటి అనే ఇంటి పేరు చాలామంది చాలా సందర్భాల్లో వినుంటారు, కానీ ఈ రంగారావు ఎవరు అనేది చాలామందికి 99.99% పీపుల్కి ఈ రంగారావు ఎవరు అనేది తెలియదు. అలా ఈ రంగారావు ఎవరో ప్రపంచానికి తెలియాలనో, లేదంటే వాస్తవానికి మరి వైసీపీ వేసినటువంటి కుక్క బిస్కెట్లు తిని ఈ ప్రబుద్ధుడు, ఈ రంగారావు అనేటటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పగలగొట్టి హీరోయిజం ప్రదర్శించడం ట్రై చేశాడు. మరి ఈ రంగారావు దొరదేంటో, ఈ రంగారావు సరదా ఏంటో తీర్చేయాలనుకుంటా ఉన్నా. ఈయన మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రతి ఒక్క మాటకి ఖచ్చితంగా సమాధానం చెప్తామని చెప్పేసి ఒకసారి ముందుగా రాయపాటి కుటుంబం స్టాండ్ ఏంటో, రాయపాటి సాంబశివరావు గారి స్టాండ్ ఏంటో, రాయపాటి ఫ్యామిలీ ఈ స్టాండ్ ఏంటో బయటికి వచ్చేసి ఒక వీడియో ద్వారా తెలియజేసినటువంటి రాయపాటి శైలజ గారి కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీని రాయపాటి కుటుంబ సభ్యులు ఎవరూ వేడడం లేదని, తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో పనిచేస్తామని చెప్పేసి శైలజ గారు ప్రకటించారు. ఈ ప్రబుద్ధుడి మాటలు కుటుంబానికి ఏం సంబంధం లేవు, దయచేసి కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దు అని చెప్పేసి శైలజ గారు చెప్పారు. ధన్యవాదాలు. ఈ ప్రబుద్ధుడి గురించి మరి ఏమన్నాడో దానికి మా సమాధానాలు ఏంటో చూద్దాం. పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాను. పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాడట. ఇప్పటికీ కేంద్ర కార్యాలయంలో నాకు తెలిసి సమావేశాలు ఉంటాయి కదా, మెయిన్ కమిటీ సమావేశాలు, తెలుగుదేశం పార్టీ మెయిన్ కమిటీ సమావేశాలు దాదాపుగా ఒక 10 జరిగితే ఈ ప్రబుద్ధుడు ఒక్కదానికి కూడా ఇంతవరకు అటెండ్ కాల. ఇప్పుడు ఈ ప్రబుద్ధుడి ప్రెస్ ముందుకు వచ్చేసి పార్టీ పదవికి రాజీనామా చేస్తా ఉన్నాడట. చెయ్యి, ఎవడొద్దన్నాడు? నువ్వు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. రాజీనామా నేను సత్తెనపల్లి సీట్ ఆశించాను. రైట్, అన్నయ్య సత్తెనపల్లి సీట్ ఆశించాడంట. అరే, నీ కనీసం సత్తెనపల్లిలో ఉన్నటువంటి ఒక గ్రామానికి సర్పంచ్ అయ్యే అర్హత ఉందా రంగారావు? ఎందుకు లేదో చెప్తా విను. సత్తెనపల్లిలో సీట్ ఆశించావు కదా, నీలాగే శివనాగ మల్లేశ్వరరావు తెలుసు కదా, మల్లి అంటారు, సత్తెనపల్లి నియోజకవర్గ నాయకుడు, సీట్ ఆశించాడు. సీట్ ఆశించిన తర్వాత 2019 నుండి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేశాడు. మొట్టమొదటిగా 2019 నుండి కూడా ఫీల్డ్లో ఉన్నాడు, ఎంతో కష్టపడ్డాడు. ఇగో ఆయన పడిన కష్టంలో కొన్ని నీకు ఇప్పుడు చూపిస్తా. ఇదిగో ఇదేంటంటే రంగారావు, అన్నా క్యాంటీన్ అనేది ప్రజల దాహార్తిని ఆకలిని తీర్చడానికి అన్నా క్యాంటీన్ పెట్టి 200 రోజులైన సందర్భంగా మల్లిబాబుకి ఆయన వెనక ఉండేటటువంటి అభిమానులు ఇచ్చినటువంటి కానుక 200 రోజులు అన్నా క్యాంటీన్ చేశావు, చాలా ధన్యవాదాలు అని చెప్పేసినటువంటి ఈ పోస్టర్. సీట్ ఆశించి 200 రోజులు అన్నదానం అన్నా క్యాంటీన్ గత సంవత్సరంగా అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ సత్తెనపల్లి టికెట్ ఆశించడంలో అర్థం ఉంది. నువ్వేం చేసావని సత్తెనపల్లి నియోజకవర్గ సీట్ ఇవ్వాలి, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. ఇవ్వకపోతేనేమో నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉంటావు, మా అధినేత ఫోటోలు పగలగొడతా ఉంటావు, చూస్తూ ఉండాలి మేము. రంగారావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. చంద్రబాబు నాయుడు గారి ఫోటో తాకే అర్హతే లేదు నీకు. పిచ్చి పిచ్చి ఆశాలు వేయకు, మర్యాదగా ఉండు, నీ మర్యాద కాపాడుకో, అలాగే మీ నాన్న పరువు నిలుపు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు కోస్తాను అంటే నీ పరువుతో పాటు ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మీ నాన్నగారి పరువు కూడా అడ్డంగా తీసేసి ఆయన కూడా ఒక బఫూన్ లాగా ఈరోజు రోడ్డు మీద నిలబెట్టినటువంటి బతుకు నీది. ఇన్ని చేయాలి రంగారావు, మల్లిబాబు చేసినట్లు ఇన్ని చేయాలి నీకు సీట్ రావాలంటే. నువ్వు ఊరికే వచ్చేసి నాకు సీట్ ఇవ్వలేదు అందుకే నేను వెళ్ళిపోతున్నానంటే మెంగో, పిచ్చి పిచ్చి ఆశాలు ఎక్కువ. రాయపాటి శైలజ గారు వచ్చి నిన్న మీ కుటుంబం స్టాండ్ ఏంటో చెప్పారు. నువ్వు డబ్బు కోసం కక్కుర్తిపడి ఏం చేసుకుంటారా బాబు, డబ్బు బ్యాంకుల నుంచి డబ్బు ఉంది కదా, ఏం చేసుకుంటారు డబ్బు అంతా? ఇప్పుడు మళ్ళీ ఆ సైకో గారు డబ్బులు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడతావా నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకేమంటావు? నాన్నగారికి కన్నా లక్ష్మణానికి ఉంది మొట్టమొదటి గత 10 సంవత్సరాల నుంచి. ఆయన కాంగ్రెస్ లో ఉంటారు, ఆయన వేరేగా చేసుకుంటారు, ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకుంటాం, ఆమె ఎప్పుడు మాకు కలవదు. నాన్నగారికి కన్నా లక్ష్మణ. ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తేనే మల్లిబాబుకి టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కొన్ని సమీకరణ వల్ల, సారీ మల్లిబాబు నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, నీకు న్యాయం చేస్తాను అని లోకేష్ బాబు చెప్తే దానికి మళ్ళీ తలొగ్గి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ గారితో పనిచేస్తూ యువగళం కార్యక్రమంలో నారా లోకేష్ గారితో సగం దూరం నడిచినటువంటి వ్యక్తి మల్లిబాబు. అతను నిజమైన నాయకుడు.
నువ్వు నాయకుడు అవుతావు, లోఫర్ అవుతావు, కానీ నువ్వు నాయకుడు ఎట్లవుతావు? నీకు టికెట్ ఎట్లా ఇస్తారు? 4.5 సంవత్సరాలు పడుకుని ఈరోజు వచ్చి నాకు టికెట్ ఇవ్వాలి అంటే ఇచ్చేస్తారా? చెప్పెట్టు కొడతారు టికెట్ అడిగితే ఇంకోసారి. మాకు, మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. అవును, 2 సార్లు నీకు ఎంపీ టికెట్ ఇచ్చి, మీ నాన్నకి 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి, ఒకసారి గెలిపించుకొని చాలా అన్యాయం చేశారు. ఎంపీ టికెట్ ఇవ్వటం చాలా అన్యాయం మీ నాన్నగారికి. 2014లో కాంగ్రెస్ నుండి వచ్చి ఎంపీ టికెట్ ఇవ్వటం నిజంగా చాలా అన్యాయం. నీకు పార్టీ పదవి ఇవ్వటం అంతకంటే అన్యాయం. అన్యాయమే చేశారు నీకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కరెక్టే, చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్రం విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్లి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్. అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు రంగారావు కొద్దిగా రాజకీయ అవగాహన ఉందా? ఎక్కడేం మాట్లాడాలో తెలీదా? మీడియా సాక్షిగా నువ్వేం చెప్తా ఉన్నావు? మా నాన్న రాజీనామా చేస్తాను అని సోనియా గాంధీని బెదిరిస్తే ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి పోలవరం ప్రాజెక్టు సోనియా గాంధీ గారు ఇచ్చారు. అదే కదా నీ ఉద్దేశం? అసలు ఏం మాట్లాడుతున్నావు? మీడియా ముందు మాట్లాడాల్సిన మాటలేనా రంగారావు అయ్యి? మీ నాన్న అంటే బ్లాక్మెయిలరా? సోనియా గాంధీని బ్లాక్మెయిల్ చేసి నాతో పాటు ఇదిగో ఈ ఎంపీలందరినీ రిజైన్ చేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఆ రోజు ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పించుకున్నాడా మీ నాన్నగారు? అదే కదా నీ మాటల్లో అర్థం. నీ పరువు నువ్వు తీసుకోవటమే కాకుండా 83 ఏళ్ల పెద్ద ఆయన రాయపాటి సాంబశివరావు గారి పరువును కూడా అడ్డంగా తీస్తూ ఉన్నావు. నీకున్నటువంటి నోటి దొరదో లేదంటే రాజకీయ అవగాహన లేకో మీ నాన్నగారి పరువు అడ్డంగా తీస్తూ ఉన్నావు రాయపాటి రంగారావు. ఒకసారి ఏమన్నావో విను, మీ నాన్నగారికి వినిపించు. చేతిలో వాకింగ్ స్టిక్ ఇచ్చి కొడతాడు ఇవన్నీ వింటే. ఎలక్షన్కి 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. ఏంది ఎలక్షన్కి 150 కోట్లు తీసుకున్నారా? నాకు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి మీ నాన్న నిన్ను పంపి 100 కోట్లు తీసుకున్నాడు. 100 కోట్ల రూపాయలు నేను నీకు, నువ్వు ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను కూడా ఇచ్చా. నీకు లెక్కలున్నాయి నా దగ్గర కూడా. నేను కూడా నీకు 100 కోట్ల రూపాయలు ఇచ్చా. అన్నీ 1000 రూపాయల నోట్లు, ఎర్ర బ్యాగులు 10 ఎర్ర బ్యాగుల్లో పెట్టి ఇచ్చా. అవునా? నువ్వు వచ్చావు. నువ్వు ఎక్కడికి వచ్చి తీసుకున్నావు? రమేష్ హాస్పిటల్ ఎదురుగా నీ స్కార్పియో 5555 కారులోకి నా కారులో నుండి బ్యాగులు తీసుకుని వచ్చి 10 బ్యాగులు నీ కారులో పెట్టా. నేను 100 కోట్ల రూపాయల డబ్బులు నాయి. నేను కూడా నీకు 100 కోట్ల రూపాయలు ఇచ్చా. వాటికి సమాధానం చెప్పు. వాటికి కూడా లెక్కలున్నాయి నా దగ్గర. బొక్కగా ప్రతి ఒక్కడు కోట్లు ఇచ్చారని చెప్పేసి బొక్కలో ప్రచారాలు, బొక్కలో దుష్ప్రచారాలు. మీరు సిగ్గుండాలా? 100 కోట్లు ఇచ్చావా నువ్వు? 150 కోట్లు ఇచ్చావా నువ్వు? ఆ 150 కోట్లే ఉంటే బ్యాంకులు నీ ఆస్తులు సీజ్ చేయవు కదా. 150 కోట్లు ఇచ్చాడు. నేను 100 కోట్లు ఇచ్చా నీకు. దానికి చెప్పు సమాధానం. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతానికి సాయం చేయాలి కానీ నీ అసమర్థతతోటి నువ్వు ఎదవయ్యి నువ్వు ఏడవలేక ఆ ట్రాన్స్ట్రాయ్ ప్రాజెక్టుని దొబ్బ పెడితే ఆ ట్రాన్స్ట్రాయ్ కాదు ఈ పోలవరం, ఈ ట్రాన్స్ట్రాయ్కి వల్ల లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకో కంపెనీకి ఇచ్చి పోలవరం పనులు 72% పూర్తి చేశారు మిస్టర్ రంగారావు. నీ అసమర్థత. నువ్వే చేస్తే నీకే ఇచ్చేవాళ్ళు. నువ్వు చేయలేదు కాబట్టే, నీకు చేత కాలేదు కాబట్టే ట్రాన్స్ట్రాయ్ కంపెనీని కాదని ఇంకో కంపెనీకి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇక్కడ తాడికొండ చూడండి, పనిచేయనిచ్చారా? తాడికొండ నియోజకవర్గంలో తెనాలి శ్రావణ్ కుమార్ గారిని నమ్మి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. అంత భారీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ప్రపంచంలోనే ఎక్కడా జరగల. అంతటి గౌరవం తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఇచ్చి, ప్రస్తుతం అదే టికెట్ మళ్ళీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఇచ్చి ఇన్ఛార్జిగా ఉంచి ఇప్పుడు ఆయన్ని గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులుగా కూడా కొనసాగిస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. 3 నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంపించాడు నన్ను. ఒకటి గోపాలపురం, ఇంకొకటి ఏమన్నా మంత్రి జవహర్ గారిదమ్మా కొవ్వూరు. అక్కడ పనిచేయనిచ్చారా? కొవ్వూరు మంత్రి జవహర్ గారు, ఇప్పుడు మాజీ మంత్రి గారు పలు సందర్భాల్లో నాతో మాట్లాడతారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎంత గౌరవం ఇచ్చారో ఆయన చెప్తారు చాలా సందర్భాల్లో. ఇప్పటికి కూడా మొన్న విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారు కనపడంగానే సాష్టాంగ నమస్కారం చేయబోయాడు మంత్రి జవహర్ గారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకున్నటువంటి నిబద్ధత. ఓకే,
ఆయన్ని ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా గౌరవం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు ఆయన గురించి ఏమి కన్సర్న్ చేయవసరం లేదు. మీ నాన్నగారిది నీది 7 చాలు. మీరు వెళ్ళి జోర్ని గుండెల మీద చేసుకొని చెప్పండి. ఎంత ఎంత ఆయన పని చేయని చివరికి వెళ్ళగొట్టేలా చేశారు. ఎక్కడికి వెళ్ళాడు రా బాబు? మా పార్టీలోనే ఉన్నాడుగా. ప్రస్తుతం రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు. ఎక్కడికి వెళ్ళారు? మాతోనే ఉన్నారు. వీళ్ళకి ఇచ్చే విలువ ఇదా మీరు? మీకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్సీలకి మేము ఇచ్చే విలువ 28 పథకాలు పెట్టి ఎస్సీ కుటుంబాలను ఆదుకున్నటువంటి పార్టీ మాది. ఆ 28 పథకాలు రద్దు చేసి ఎస్సీల డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేస్తున్నటువంటి పార్టీ నువ్వు నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిది. ఇంకా నువ్వు ఎస్సీల గురించి మాట్లాడితే వాళ్ళు వచ్చి కొడతారు నిన్ను ఈరోజు. మీరేమన్నా ఎంత అన్యాయం ఇది? పోనీ చివరిలో పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఇబ్బంది పడతారు? వాళ్ళు చేసిన చిన్న చిన్న వర్కులు బిల్లు కూడా ఆపారు. ఒలే, వాళ్ళు చేసిన వర్కులు బిల్లు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి. బిల్లులు ఆపింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేస్తారా? దానికి వెళ్ళి ఆ బిల్లు ఈరా బాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అడుగు. ఏం చేశారు? 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు తీసుకున్నారు. ఏం చేశారు? ఓరి బాబు, నీకు పిచ్చేమని పట్టిందా ఏంట్రా? 2 లక్షలు ఏంటి, 3 లక్షలు ఏంటి? డబ్బులే చూడలేదు. కోట్ల సంపద సృష్టిస్తాం. కియా లాంటి కంపెనీలు తీసుకొచ్చి సంపద సృష్టిస్తాం. కియా లాంటి 100 కంపెనీలు తీసుకొచ్చి సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, మేము చేయగలం అన్నటువంటి నమ్మకం ఉంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో చూపిస్తాం. సంవత్సరం ఆగు, ఇంకా సంక్షేమం ఇస్తా అన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? చూపిస్తాం. కన్నా లక్ష్మీనారాయణ గారికి మీకు పడదు, కరెక్టే. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి వైరాలన్నీ కూడా, ఇట్లాంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆశయం. అదే ఆశయంతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీని, పరిటాల ఫ్యామిలీని 2014 నుండి 2019 వరకు కలిపి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఫ్యామిలీలను కూడా చంద్రబాబు నాయుడు గారు కలిపారు. అదేవిధంగా మీ నాన్నగారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి ఉన్న గ్యాప్ క్లియర్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు ట్రై చేశారు. మీ నాన్నగారికి కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికి టికెట్ ఇస్తున్నటువంటి సంఘటన తెలుసు. ఇస్తే నాకేం అభ్యంతరం లేదని మీ నాన్నగారు కూడా అన్నారు. నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని అడగొచ్చు. ఇచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మళ్ళీ బాబు ఎట్లాగైతే పార్టీకి నిబద్ధతగా ఉండి పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇన్ఛార్జ్ గారితో కలిసి చేస్తున్నారో నువ్వు కూడా అలాగే చెయ్యాలి. చేయకపోగా నువ్వు వచ్చి 150 కోట్లు ఇచ్చాను, 2 లక్షల కోట్లు ఏమైనాయి, 3 లక్షల కోట్లు ఏమైనాయి అంటే నిన్ను, నీతో పాటు మీ నాన్ని కూడా పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుడు కట్టిపెట్టాలని చెప్పేసి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పట్టుకుంటే చేతులు ఎరగొడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాయపాటి రంగారావుని హెచ్చరిస్తా ఉన్నా.